ఒకవేళ ఏదైనా భిక్ష వేసినా దూరం నుండి వేసేవాడు, కానీ నా దేవుడు అతనిని బాగు చేయలేదా? ఆ కోనేటి వాకు దగ్గర నుంచి సమాజంలోకి తీసుకొచ్చాడా లేదా? మనుషుల మధ్యలోకి నడిపించాడా లేదా? సహోదరే, నిన్ను దేవుడు సమాజంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నేను భర్తను తీసుకెళ్ళబోతున్నాడు. పాడైపోయినటువంటి, చెదిరిపోయినటువంటి, నిందల పాలైపోయినటువంటి, దోషిగా అవమాన పాలైనటువంటి నీ జీవితంలో అన్నిటిని కొట్టివేసి దేవుడు నిన్ను సమాజంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థత పరచబోతున్నాడు. అందరిలో తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. అందరిలో తల ఎత్తుకొని తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థత పరచబోతున్నాడు. అందరిలో తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. అందరిలో తల ఎత్తుకొని తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. విశ్వసించిన వారి జీవితాలలో ఇది జరుగుడుగాక. నమ్మిన వారి జీవితాలలో ఈ కార్యము రూపు దాల్చుడుగాక. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను తీసుకువచ్చుడుగాక. కుమారుడే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, అన్న తమ్ముడే కావచ్చు, తోటి వారే కావచ్చు, ఎవరు జీవితాలు శిథిలమైపోయాయో వారిని ఈ మధ్యాహ్నం ఈ ప్రార్థన కూడికలో ఆయన రక్తము చేత బాగు చెయ్యుడుగాక. ఆయన పోలికగా నిన్ను నీ కుటుంబాన్ని మార్చుకొనుగాక. దైవ ప్రత్యక్షతలోకి మిమ్మల్ని తీసుకువచ్చుగాక. ఆయన రక్తము చేత బాగు చెయ్యుడుగాక. ఆయన పోలికగా నిన్ను నీ కుటుంబాన్ని మార్చుకొనుగాక. దైవ ప్రత్యక్షతలోకి మిమ్మల్ని తీసుకువచ్చుగాక. ఒకవేళ ఏదైనా భిక్ష వేసినా దూరం నుండి వేసేవాడు, కానీ నా దేవుడు అతనిని బాగు చేయలేదా? ఆ కోనేటి వాకు దగ్గర నుంచి సమాజంలోకి తీసుకొచ్చాడా లేదా? మనుషుల మధ్యలోకి నడిపించాడా లేదా? సహోదరే, నిన్ను దేవుడు సమాజంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నేను భర్తను తీసుకెళ్ళబోతున్నాడు. పాడైపోయినటువంటి, చెదిరిపోయినటువంటి, నిందల పాలైపోయినటువంటి, దోషిగా అవమాన పాలైనటువంటి నీ జీవితంలో అన్నిటిని కొట్టివేసి దేవుడు నిన్ను సమాజంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థత పరచబోతున్నాడు. అందరిలో తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. అందరిలో తల ఎత్తుకొని తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. నేను ఉంటున్నాను, బాగుంచి ఎందరైతే చేతులెత్తి చూపిస్తున్నారో వారి జీవితాలను ప్రభు బాగు చేయడుగాక. బయలుపరిచిన విధముగా ముగ్గురు జీవితాలలో, ముగ్గురే కాదు, నా దేవుడు అనుకుంటే 30 మంది, 300 మంది, 3000 మంది, 30,000 మంది జీవితంలో కార్యం చేయగలిగిన శక్తి ఆశించిన వారందరి జీవితంలో కార్యములు జరిగించుగాక. మరొకసారి చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా, మా బ్రతుకులను మార్చు. ఒకవేళ నీ కుటుంబంలో కనుక ఎవరికి సమాధానం లేదో నాకు తెలియదు, ఎవరి మధ్య గొడవలు జరుగుతున్నాయో తెలియదు, ఎవరు గొడవలు పెడుతున్నారో తెలియదు, ఎవరు ఏ రకంగా విషపు చూపు చూస్తున్నారో తెలియదు, యేసుక్రీస్తు నామములో అన్ని తొలగిపోవుగాక. నీ పిల్లలు నీతో సమాధానం ఉందురుగాక. నీ భర్త నీతో సమాధానం ఉందురుగాక. నీ భార్య నీతో సమాధానం కలిగి బ్రతుకుడుగాక.
ఏకాకి